వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా వంశీని ఏపీ పోలీసులు వెంబడించారు. ప్రస్తుతం గన్నవరం పిఎస్ లో ఉన్నారు వంశీ. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొంతమంది కార్యకర్తల్ని కొంతమంది నేతల్ని అరెస్ట్ చేశారు. అయితే ఇదే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీ కొన్ని రోజుల నుండి కనిపించకుండా పోయారు. అయితే పోలీసులు కూడా వల్లభనేని వంశీ గురించి అప్పటికి వెతుకుతూ ఉన్నారు. అయితే వల్లభనేని వంశీని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా వంశీని వెంబడించి ఏపీ పోలీసులు పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరి వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఇప్పుడు? గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో వంశీ A71 గా నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల 18 మందిని టీడీపీ కార్యాలయం దాడి కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో అరెస్ట్ చేశారు. అదే కేసులో ప్రస్తుతం వంశీని కూడా అదుపులో తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఆయన్ని హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన అదుపులో తీసుకుని ప్రస్తుతం స్టేషన్ కి అయితే తరలించారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన అందుబాటులోకి లేకుండా పోయారు. అయితే ప్రస్తుతం ఆయన ఒక్కసారి మాత్రమే, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఆ తర్వాత ఒకసారి కూడా నియోజకవర్గం రాలేదు. అయితే తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయం పైన దాడి జరిగిన తర్వాత గతంలో కేసు అయితే నమోదు చేశారు తప్ప ఎవరిని అదుపులో తీసుకోవాలి. ఇటీవల 18 మంది నిందితులు అదుపులో తీసుకున్నారు. మిగతా నిందితులు కూడా పరాయిలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వంశీ A71 నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వంశీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఎస్ వసంత్, సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత, ఇప్పుడు కేసు నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ కేసులో వంశీతో పాటుగా మిగిలినటువంటి గతంలో అరెస్ట్ అయినటువంటి 18 మంది నిందితులకు కూడా రిమాండ్ కి తరలించారు. సో ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీని కూడా రిమాండ్ కి తరలించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అత్యంత పాశవికంగా దారుణంగా దాడికి పూనుకున్నారు. ప్రధానంగా అందులో ఆ రోజు దాడి సమయంలో కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. ఆ కేసులో హత్యాయత్నం కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ మొత్తం సూత్రధారిగా పోలీసులు FIR లో చేర్చారు. అందులో A71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీకి సంబంధించినటువంటి జరిగినటువంటి నేపథ్యంలో వంశీ పైన కూడా కేసులు ఇప్పటికే నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన్ను రిమాండ్ కి తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఏ సమయమైనా కూడా జడ్జి ఎదుట హాజరుపరిచేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ వసంత్, సో వల్లభనేని వంశీని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు వంశీ. అయితే ఇన్ని రోజులు వంశీ కనిపించకుండా పోయారు. పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. గన్నవరంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వెళ్తుండగా వంశీని వెంబడించి వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అయితే ఇదే కేసులో మరో 18 మందిని ఇంతకు ముందే అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు. సో ఇప్పుడు వంశీని కూడా, నిందితుడిగా ఉన్న వంశీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుండి రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో వంశీ A7 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించిన ఘటనలో చాలా మంది పాల్గొన్నారని, అందులో A7 గా వల్లభనేని వంశీ ఉన్నారని పోలీసులు రిపోర్ట్లో తేల్చారు. దీంతో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. సో A71 గా ఉన్న వంశీని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం PS లోనే ఉంచారు. సో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 18 మందిని ఎలాగైతే రిమాండ్ కి తరలించారో, ఈ రోజు అరెస్ట్ చేసిన వంశీని కూడా నెక్స్ట్ రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే వల్లభనేని వంశీ
కనిపించకుండా పోయారు. పోలీసులు ఆయన కోసం ఎంతో వెతికారు. అయితే ఈ రోజు హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్తూ ఉండగా దారి మధ్యలోనే ఏపీ పోలీసులు ఆయన వెంబడించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సో వల్లభనేని వంశీ ప్రస్తుతం గన్నవరం పిఎస్ లో ఉన్నారు. ఆయనపై కేసు నమోదైన విషయం మనకి తెలిసిందే. సో ఆ కేసుకి సంబంధించి ఆయన A71 గా ఉన్నారు. సో A71 గా ఉన్న వంశీని ఇప్పుడు నెక్స్ట్ రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తోంది. అప్పట్లో గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసులో ఏ విధంగా ధ్వంసం చేశారు, ధ్వంసం చేసేటప్పుడు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ విధంగా వచ్చారు, ఏ వెహికల్స్ లో వచ్చారు, ఎలా ఏ టీడీపీకి సంబంధించిన ఆస్తుల్ని ఎలా ధ్వంసం చేశారు, ఈ విషయాలపై పోలీసులు ఆరా తీశారు, విచారణ జరిపారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళుగా ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరి పేర్లు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు A71 గా ఉన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఆయన కొన్ని రోజుల నుండి కనపడకుండా పోయారు. మరి ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు నమోదైనప్పటి నుండి పోలీసులు విచారణను ముమ్మరం చేసిన దగ్గర నుండి వల్లభనేని వంశీ ఎక్కడా కనిపించకుండా పోయారు. అయితే విచారణ సందర్భంగా కూడా పోలీసులు వల్లభనేని వంశీతో మాట్లాడేందుకు, లేకపోతే కలిసేందుకు, లేకపోతే ఆయన్ని కూడా అసలు వివరాలు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఎక్కడ కనిపించలేదు. అండ్ అల్టిమేట్ గా ఆయన A71 గా ఉన్నారని పూర్తి విచారణలో తేలిన తర్వాత పోలీసులు ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ రోజు హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్తున్న వంశీని పోలీసులు దారి మధ్యలోనే అడ్డుకొని అక్కడికక్కడే అరెస్ట్ చేసి గన్నవరం పిఎస్ కు తరలించారు. సో ఇంతకు ముందు ఇప్పటికే ఇదే కేసులో 18 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 18 మందిని కూడా రిమాండ్ కు తరలించారు. ఈ రోజు ప్రస్తుతం పిఎస్ లో ఉన్న వంశీని కూడా, గన్నవరం పిఎస్ లో ఉన్న వంశీని కూడా రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది. సో దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన తీరు ఒక కుట్ర కోణం కనిపిస్తోందని, కక్షతో ఈ దాడి జరిగిందని పోలీసులు చెప్పడం, అలానే కొంతమంది టీడీపీ నేతలు మరి ముఖ్యంగా చెప్పడం ఇక్కడ వివాదాస్పదమైంది. సో కక్షపూరితంగా చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. కుట్ర కోణం ఇందులో దాగుందని టీడీపీ నేతలు అంటున్నారు. అలానే టీడీపీకి సంబంధించిన, టీడీపీ కార్యాలయానికి సంబంధించిన ఆస్తులు మొత్తం ధ్వంసమయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులో A71 గా ఉన్నారు వల్లభనేని వంశీ. కేసులో A71 గా ఉన్న వల్లభనేని వంశీ ప్రస్తుతం గన్నవరం పిఎస్ లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయన సూత్రధారిగా భావిస్తున్నారు పోలీసులు. వంశీని రిమాండ్ కి తరలించే అవకాశం కనిపిస్తోంది. సో గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వంశీని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని కార్లని కూడా తగలబెట్టారు. ఆ ఘటనా సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దాడికి పాల్పడిన వారంతా వల్లభనేని వంశీ అనుచరులే. దాడిని ఆయనే ప్రోత్సహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తును ఇప్పుడు వేగవంతం చేశారు. ఇప్పటికే 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారు.